మింగా మెతుకు లేదు మీసాలకు సంపంగ నూనె అంటారు. తమ దేశాన్ని పరిపాలించుకోవడం చేత కాదు, వందల కొద్ది ఫ్యాక్టరీలు దేశం విడిచి పోతూ ఉంటే కరెంటు సప్లై చేయడం కూడా చేతకాక చేష్టలుడిగి చూస్తున్నటువంటి యూనస్ సర్కార్ బంగ్లాదేశ్లో ప్రస్తుతం నడుస్తుంది. మొన్నటిదాకా భారత్ మీదన ద్వేషాన్ని పెంచడం ద్వారా అక్కడ ప్రజలతో లీడర్షిప్ తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు క్రమంగా తినటానికి ఉండటానికి ప్రాబ్లం అయ్యేటప్పటికి అదే ప్రజలు తిరగబడుతుండేటప్పటికి ఇప్పుడు భారతదేశాన్నే బతిన్లాడుతున్నాడు. ఏమనయ్యా అంటే 50,000 టన్నుల బియ్యం కావాలట, అత్యవసరంగా తమకి అందించమని అడుగుతున్నాడు. ఫుడ్ రిజర్వ్స్ ధరల పెరుగుదల కారణంగా ఇబ్బంది అయిపోతుంది, మీరు బియ్యం ఇస్తే ధరల కంట్రోల్లోకి వస్తే మేము దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి అని అడుగుతున్నాడు. టోటల్గా 456 డాలర్లు పర్ టన్నుకి ఇవ్వడానికి రెడీ అని చెప్తున్నారు. ఇంపోర్ట్ ఇండియన్ రైస్కి సంబంధించి ఈ నేపథ్యంలో భారతదేశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.